చెప్పండి ఏదైనా ఫ్రెష్ జోక్ ఆ మూడ్లోంచి బయటకు వచ్చి. లేదు, మూడే ఉందండి. సరదాగా జోక్స్ అంటే చెప్పుకుంటూనే ఉంటాం. ఎక్కువ చాలాసార్లు చెప్పేసిన జోకే ఇది, కానీ నాకు జోక్ అని చెప్పడానికి కానీ ఫస్ట్ ఇదే గుర్తొస్తుంది. అది జింజల్ గారు చెప్పిన జోకు. ఒకడు కిరాణా షాప్కి వెళ్ళి టమాటాలు కేజీ ఎంత బాబు అన్నాడు. 30 రూపాయలు. అబ్బో 5 కేజీలు తీసుకుంటాను, ఏమైనా తగ్గుద్దా అంటే 6 కేజీ తగ్గుద్ది అన్నాడు. ఆయన ఎంత బాగుంటాయండి అలాంటి జోకులు, ఆయన చాలా బాగుంటాయి. నేను సినిమాలో వచ్చిన జోక్ ఇది లేదు, జనరల్గా బయట ఆయన చెప్పిన జోకు దాన్ని చాలా సార్లు నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, కానీ నాకు బాగా ఇష్టమైన జోకుల్లో అదొకటి బాగా ఇష్టమైన జోకు. అసలు ఎంత అప్పుడైతే చాలా సార్లు తలుచుకొని అవుతూ ఉండేవాళ్ళు. లొకేషన్లో కూడా బ్రహ్మానందం గారు కూడా అంత పెద్ద కమెడియన్ కదా, బయట జరిగేవన్నీ చెప్తూ ఉంటారు. మాకు ఏదైనా జోక్ జరిగితే వెంటనే ఇలా జరిగిందిరా అని ఆయన మీద ఉన్నా కానీ, ఓ రోజు పెద్ద ఆయన ఎంఎస్ గారు లేరు, ఇప్పుడు ఎంఎస్ గారు కూర్చొని ఉన్నారు, బ్రహ్మానందం గారు రెడీ అయ్యి వచ్చారు. ఆయన రాగానే నమస్తే అన్నయ్య అని చెప్పి ఇలా తిరిగి ఉన్నాడు ఇటువైపు. ఇక్కడున్న బ్రహ్మానందం గారు ఎలా ఉందిరా డ్రెస్ అన్నాడు. అదిరిపోయింది అన్నయ్య. ఇటు చూడకుండా ఆన్సర్ అడి చెప్తున్నావు ఏంది, చూసిన అదే ఆన్సర్ అయినప్పుడు చూడటం ఎందుకన్నా. తెలుసు, నాకు తెలుసా. ఇలాంటి చాలా ఉన్నాయి అసలు. కృష్ణ భగవాన్ గారు వీళ్ళందరూ అద్భుతమైంది సార్. అసలు మంచి ప్రపంచం. ఒక 6 ఆర్టిస్టులు ఈవి గారు లేకపోవడం వల్ల కూడా ఆ కోఆర్డినేషన్ అది మిస్ అవుతుంది సార్. ఆయన సినిమాలో ఇంతమంది కంపల్సరీ ఉండేవాళ్ళు. కూర్చొని పిక్నిక్ లా జరిగేది. ఇప్పుడు మీరంతా పాత సీనియర్ ఆర్టిస్ట్ తోటి చాలా కాంబినేషన్ చేశారు కదా. అప్పుడు ఆవతి ప్రసాద్ కావచ్చు, ఎంఎస్ నారాయణ కావచ్చు, చాలామంది ధర్మవర సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఆ లోటు తెలుస్తుందా? 100% ఇప్పుడు అంత కొత్త జనరేషన్తో కలిసి చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా తేడా ఏంటి? ఇది ఆల్రెడీ ధర్మవరపు గారు అంటే ఒక ఇమేజ్ ఆడియన్స్ ముద్దరు పడిపోయింది మనసులో. ఆయన క్యారెక్టర్ చేస్తున్నాడంటే ఆయన ఈ అటకారం ఉంటుంది ఆయనలో. ఆయన మాట్లాడే విధానం అబ్బో అని చెప్పి ఇట్లాంటి ఆయన ఆనందో బ్రహ్మ కావచ్చు. సార్ మంచి విషయం గుర్తొచ్చింది. ఆనందో బ్రహ్మ అంటే గుర్తొచ్చింది ఏంటంటే, ఒకసారి ధర్మవరపు గారు ఈటీవీకి జోక్స్ చేసిస్తున్నారు. ఈటీవీ అనగానే నేను చెప్పాను, సార్ ఒక జోక్ చెప్తాను సార్ అని. చెప్పండి అన్నారు. 2 దొంగలు వచ్చి సుబ్బారావు అని బోర్డు ఏదో ఉంటుంది, డోర్ కొడితే ఆవిడ ఓపెన్ చేస్తుంది. సుబ్బారావు గారు ఉన్నారంటే లేడా మరి రమ్మన్నాడే అనగానే డే గీ అంటున్నారంటే ఆయన ఫ్రెండ్స్ ఏమో అని రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా టీ తాగుతారంటే కాఫీ తాగుతామండి, బాగా స్ట్రాంగ్గా పెట్టండి. వాడు చెప్పాడు 2-3 సార్లు మా ఆవిడ కాఫీ బాగా పెట్టుద్దిరా అని అన్నారంటే ఏదో చెప్పుకుంటాడు అని ఆవిడ వెళ్ళి కాఫీ పెడతామంటే వీళ్ళు టకాటకా సంచులు తీసి దొరికిన సామాన్ అంతా వేస్తా భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతుంటే ఈ టీవీ మీ టీవీ అని వస్తుంది. అవునారా అని చెప్పి టీవీ కూడా వేసుకొని వెళ్ళిపోతాం. బాగేం చేసి చాలా బాగుందయ్యా నేను పెట్టుకుంటున్నాను, నాకు వేషం ఇస్తాడు అనుకోండి. ఆయన ఆనందం చేశారు. ఇది సినిమాలోది కదా, సినిమాలో ఫస్ట్ అక్కడ వచ్చిందా? ఆయన చేసి సినిమాలో రాలేదు. అవునా, ఈ జోక్ చూసినా. అది యాక్చువల్గా ఆ జోకు మన ధర్మవరపు గారికి చెప్పడం, ఆయన పెట్టడం. అదే ఆయన సినిమా, ఆయనదే సినిమాలో కాదు, సినిమాలో కాదు, ఆయన షూట్ చేసిన ఈటీవీకి చేసిన వాటిల్లో. ఓకే ఓకే ఓకే. అలాంటి ఆర్టిస్టులు అంటే వాళ్ళను ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు మళ్ళీ ఆ ఇమేజ్తో చేయాలంటే కష్టం కదా సార్. ఏమైనా వాళ్ళు చేసే క్యారెక్టర్లు కొన్ని మిస్ అవుతున్నాం మనం. మళ్ళీ ఆ రేంజ్ ఆ మెయింటైన్ చేసేది దొరకట్లేదు ప్రస్తుతానికి. మనకి ఆ ఏజ్ గ్రూప్ అంతా తక్కువ అయిపోయారు సార్. అలాంటి క్యారెక్టర్లు పుట్టట్లేదు, ఉన్నోళ్ళతోనే రుద్దుతూ ఉన్నాం మనం. యంగ్ కమిడియన్స్ చాలా మంది వచ్చారు. ఓ టీవీ షో ద్వారా అయితేనేమి, దాని ద్వారా చాలా మంది యంగ్ కమిడియన్స్ వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఎక్కువ డబ్బులు అడిగితే ఇంకొని పెట్టుకుంటున్నారు. ఇంకోటి ఏజ్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్ వాడు ఎంత అడిగితే అంత ఇవ్వాలి తప్పదు, ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ తక్కువ ఉందట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది, ముఖ్యంగా ఆర్టిస్టులలో. అంటే ఇప్పుడు సపోజ్ ₹1,00,000 ఇచ్చే ఆర్టిస్ట్ అతను ఎంత ఇమేజ్ ఉన్నా కూడా అతను ఎందుకు తీసుకోవాలి, ఇవాళ వచ్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్ని పెట్టేయాలి అన్నది. ఇది ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది ఇండస్ట్రీలో? అంటే ఆర్టిస్టుల పరంగా అరే తగ్గించుకోవాలా, లేకపోతే రెమ్యునరేషన్, లేదా అలాగే కూర్చొని ఉండాలా, ఇలా? అదే సార్, మనకి తప్పదంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి సార్. ఇతనే కావాలి అనేటట్టు చేసుకోవాలి సార్. ఈ క్యారెక్టర్కి ఇతనే కావాలి, బ్రహ్మానందం గారు చేస్తేనే, లేకపోతే మిగతా కమెడియన్స్ ఎవరైనా సప్తగిరి చేస్తేనే, ఇట్లా వీళ్ళు చేస్తేనే అనేది, వెన్నెల కిషోర్ చేస్తేనే, రాజేష్ చేస్తేనే అనేది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకోకపోతే మాత్రం 100% వెళ్ళిపోతే, లేదా మనమే తగ్గించుకోవాలి. సరే భయ్య చేస్తాను నీకు, ఓకే సినిమా హిట్ అయిన తర్వాత ఏంటి ఏమన్నా పంపిస్తావు, మళ్ళీ ఇట్లా ట్రై చేసుకోవాలి.
లేదా ఇతనే ఉండాలి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే టాలెంట్ కొదవలేదు, చాలా మంది వచ్చేస్తున్నారు. బ్రహ్మానంద గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు బ్రహ్మానంద గారికి మంచి రిలేషన్ ఉందంట. ఎలా కుదిరింది అది? ఏమో సార్, నేనంటే బాగా ఇష్టపడతాడు, నువ్వంటే బాగా ఇష్టం రా అంటాడు. నేను బాగా ఆరాధించేవాడిని ఆయన్ని. అలాంటి బ్రహ్మానందం గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యాను. ఒక క్విజ్ ప్రోగ్రాంలో ఆయన టీవీకి క్విజ్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు, సినిమా క్విజ్ అని ఈటీవీలో చేయడానికి వచ్చారు. దాని తర్వాత సుబ్బలేఖ సుధాకర్ గారు చేశారు. ఆయన రేంజ్కి ఆయన షో రామోజీరావు గారి మీద ఉన్న అభిమానంతో, ఆయనతో ఉన్న ప్రేమతో ఒప్పుకున్నారు. ఆడియన్స్ కూర్చుంటారు, ఆడియన్స్ కూడా క్వశ్చన్ అడగాలి. వీళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా, డైరెక్టర్ కూడా ఆడియన్స్కి మైక్ ఇవ్వాలి యాక్చువల్గా. అప్పుడు నేను జరిగింది చెప్తున్నాను నేను. అంటే వీళ్ళు తప్పు అని చెప్పట్లేదు, నన్ను సదుద్దేశంతో అర్థం చేసుకోండి. ఆ పైన ఉన్నోడు ఎవడో ఆ పైన కూర్చున్న అతనికి బ్రహ్మానందం గారు మైక్ ఆయన నోటి దగ్గర పెట్టాలని డైరెక్టర్ చెప్తున్నాడు. ఆయన వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు కదా, అంటే మీరు అడిగారండి మీరే పెట్టాలండి అని. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన చాలా ట్రై చేసి ఆయన హైట్కి ఆ పైన ఉన్న ఆయనకి అంటే ఇంకొంచెం జరిగి ఇంకోటి మెట్టెక్కి మళ్ళీ ఇలా జరుగుతుంది సార్ అక్కడ. ఆ సిచ్యువేషన్లో అప్పటికి బ్రహ్మానందం గారు తప్ప పీక్లు ఎవరు లేరు కమెడియన్స్. 10 ఏళ్ళ క్రితం అంటే మంచి పీకు, పటాపట కొట్టుకుని ఆ రేంజ్లో ఉన్న బ్రహ్మానందం గారు అరిచారనమాట. ఒక మైక్ ఆడ పెట్టాలండి, నేనే వెళ్ళి చెప్పాలంటే ఎదురుగుద్ది, నా వల్ల కాదు, నేను చైర్మన్ గారితో మాట్లాడి నేను చేయకపోవచ్చు షో అన్నట్లు ఏదో మాట్లాడుతున్నారు. అంటే నేను ఊహించుకుంటున్నాను ఏం మాట్లాడారు అనేది. కానీ ఒక రగడ అయితే, ఒక చిన్న ఇదైతే జరుగుతుంది. నా దేవుడికి ఇంత కోపం ఉంటుంది, ఇంత నవ్వించి ఆయన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అని 2 వైపులో కోపం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారు పరిచయం అవడం, ఇద్దరం కలిసి చేయటం, మా కాంబినేషన్లో దరిదాపుగా అన్నీ మంచి కాంబినేషన్ చేసాం. కింగ్ అప్పుడు కానివ్వండి, మిగతా అప్పుడు బాగా బాండింగ్ ఏర్పడింది. ఏదున్నా నేను ఓపెన్గా అడుగుతాను. ఆయన కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటాను. బాగా తెలివైన ఆయన, బాగా పుస్తకాలు చదివిన అతను, జీవితం గురించి బాగా చదివిన అతను, ఎలా జాగ్రత్తగా ఉండాలి, లైఫ్లో ఎలా ఉండాలి. నేను కొంత మాటలు నాకు నోటిదోలు ఎక్కువ ఉండేది, అది కొంత కంట్రోల్ చేసుకోవడానికి కారణం కూడా ఆయన. మొన్నటిదా మీరు అడిగిన ప్రెస్ మీట్గా ఆ దెబ్బతో మొత్తం సమాధి అయిపోయింది నోటిదోలు అని. అట్లా మంచి బాండింగ్. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేస్తారు. ఈరోజు జనరల్గా మొన్న 23వ తారీఖు ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ ఆల్ ది బెస్ట్, నీకు అంత మంచి జరుగుద్దిరా అని చెప్పి, నువ్వు గ్యారెంటీ హిట్ పడతావు, మనందరం కలిసి రిలీజ్ తర్వాత షో చూద్దాం కమెడియన్స్ అందరం కలిసి అన్నారు. సరే గురుగారు అని చెప్పాను. గురుగారు అని పిలుస్తాం. నన్ను నాకు కొడుకురా అంటూ ఉంటారు. మంచి రిలేషన్. అండ్ మీరు